జనరల్‌గా ఒకసారి మీ దగ్గరికి లీవరేజ్ వచ్చాక, మీరు తీసుకునే నిర్ణయాల క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైన విషయంగా మారిపోతుంది. ఎందుకంటే హై లీవరేజ్ ఉన్నప్పుడు ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నా, అది మిమ్మల్ని పూర్తిగా నష్టపరిచే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఒక సరైన నిర్ణయం తీసుకుంటే, అది మిమ్మల్ని పెద్ద ధనవంతుడిని కూడా చేయగలదు. అందువల్ల ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ జడ్జిమెంట్ అంటే మనం తీసుకునే నిర్ణయాల లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ముందుగానే అర్థం చేసుకునే సామర్థ్యం. అంటే నిజ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం. కాబట్టి నావెల్ రవికాంత్ ఈ ఇన్ఫినిటీ లివరేజ్ కాలంలో జడ్జిమెంట్ అనేది మన దగ్గర ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన స్కిల్ అని అంటారు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మీరు ఒక చిన్న పడవ నడుపుతున్నప్పుడు మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే కొన్ని వేల రూపాయల నష్టం మాత్రమే వస్తుంది. కానీ మీరు 1000 కోట్ల విలువ ఉన్న సరుకు తీసుకెళ్తున్న ఒక పెద్ద నౌక నడుపుతున్నప్పుడు మీరు ఒక డిగ్రీ తప్పుగా తిప్పినా చాలా పెద్ద నష్టం ఏర్పడవచ్చు. మీరు గమనిస్తే పెద్ద కంపెనీల సీఈఓలు ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. అయితే ఈ సంపాదన వారు ఎక్కువ కష్టపడుతున్నందుకు వస్తుంది కాదు, వారి జడ్జిమెంట్ వల్ల వచ్చే ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి వస్తుంది. అయితే మీరు జడ్జిమెంట్ని బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? జడ్జిమెంట్ అనేది సాధారణంగా అనుభవం ద్వారా వస్తుంది. కానీ అంతకంటే ముఖ్యంగా ఎక్కువగా చదవడం, లోతుగా ఆలోచించడం ద్వారా వస్తుంది. కానీ నవెల్ రవికాంత్ ఇచ్చిన అడ్వైజు దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయన చెప్పేది ఏంటంటే కేవలం బిజినెస్ బుక్స్ మాత్రమే కాకుండా ఫిలాసఫీ, హిస్టరీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇలాంటి విషయాలు కూడా చదవాలి అంటారు. ఎందుకంటే మంచి జడ్జిమెంట్ అనేది ప్రపంచం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. అంటే హ్యూమన్ నేచర్, ఇన్సెంటివ్స్, సిస్టమ్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవడం ద్వారా వస్తుంది. బిజినెస్ పుస్తకాలు మీకు కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తాయి. కానీ ఫిలాసఫీ మీకు వాటి మూల సూత్రాలను అంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ని అందిస్తుంది. ఉదాహరణకి 2010వ సంవత్సరంలో హైదరాబాద్లో ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ కేవలం 3 క్లయింట్స్‌తో ఒక చిన్న ఐటీ సర్వీసెస్ సంస్థను ప్రారంభించాడు. అతడు చాలా అద్భుతంగా పనిచేశాడు. వారి నమ్మకాన్ని సంపాదించాడు. దీనివల్ల ఆ 3 క్లయింట్స్ అతన్ని మరో 10 మందికి రిఫర్ చేశారు. ఆ 10 మంది మళ్ళీ అతన్ని మరో 30 మందికి రిఫర్ చేశారు. ఇలా క్రమంగా పెరుగుతూ 2020 నాటికి అతని సంస్థలో ఎంప్లాయీస్ 200 మంది అయ్యారు. అలాగే అతనికి మల్టీనేషనల్ క్లయింట్స్ కూడా వచ్చారు. అయితే ఇది అతను ఒక్కసారిగా చాలా తెలివిగా మారిపోవడం వల్ల జరగలేదు. అతను ఎప్పటికప్పుడు క్వాలిటీని మెయింటైన్ చేయడం, ట్రస్ట్ని బిల్డ్ చేయడం వల్ల మాత్రమే జరిగింది. ఆ ట్రస్ట్ టైంతో పాటు పెరిగి పెద్దగా మారింది. దీన్నే జడ్జిమెంట్కున్న అసలైన ప్రత్యేకతగా చెప్పవచ్చు.